ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అనే సామెత మీకు గుర్తే ఉంటుంది, మీకు తెలియదంటూ ఏమీ లేదు. మరి అలాంటిది ఈ అంజనాలు అంటారు, ఈ అంజనాలు కట్టంగానే అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారా? ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలేదు అనేది సామెత. చింతకాయలు మంత్రాలకు రాలవు, కానీ సమస్య తీరాలిగా. ఆ సమస్య తీరాలంటే ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కుటుంబంలో ఎంత కష్టపడ్డా రూపాయి మిగలదు, వచ్చిన డబ్బు అంతా ఖర్చు అవుతుంటది, అయిన వాళ్ళు దూరం అవుతుంటారు, మన అనుకున్న వాళ్ళు మన మీద విరోధులుగా మారుతారు, అన్నదమ్ములలో సమస్యలు వస్తుంటాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదన్నా మాకు ఏదో జరిగి ఉంటుంది, ఏదో మా మీద చెడు ప్రయోగం ఏదో జరిగి ఉంటుంది, దానివల్లనే మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక అనుమానం వాళ్ళలో వస్తుంది. అలాంటి సమస్యలతోటే కొట్టిపెట్టాడుతున్నారు ఎంతో మంది కుటుంబాలలో. మనశ్శాంతి లేక, చెడు ప్రయోగాలు జరిగి, శాతపల్లో జరిగి, కుటుంబంలో ఇడిపోయి, మనసు సంతోషం లేకుండా ఏ పని చేయలేక, సంపాదించిన డబ్బు నిలవదు, ఇల్లు కట్టాలని ఆశ ఉంటుంది కట్టలేరు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేరు, భార్య భర్తల మధ్యలో సమస్యలు, పిల్లల మధ్యలో సమస్యలు, బిజినెస్ ముందుకు పోదు, ఏదనుకున్నా ఈ భేదాలు ఇలా జరుగుతున్నాయి. ఆరోగ్యపరంగా బాగలే. మరి ఎక్కడ పోయినా డాక్టర్ కాడిపోతే ఏమంటాడు, స్కానింగ్ చూస్తాడు, రిపోర్ట్ తీస్తాడు, అన్ని చూస్తాడు, మీకు ఏమి లేదమ్మా అన్ని బాగున్నాయి వెళ్ళండి మీరు అంటాడు. ఆయన తెలిసింది అది. కానీ ఇలాంటి చెడు ప్రభావం వల్ల జరిగిన ప్రభావం ఉంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గుళ్ళుకు పోతారు, పూజారుల దగ్గరికి, గురువుల దగ్గరికి, మా లాంటి వాళ్ళ దగ్గరికి, నమ్మకమైన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఏమైనా చూస్తాము, వాళ్ళ ఒంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, దేనివల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఈ సమస్య ఏంటి, కరెక్టా కాదా అని మనం చూసినప్పుడు అలాంటి సమస్యలు వాళ్ళకు ఉంటే దానికి మనం చేస్తాం.